లగ్జరీ లైఫ్ గడపడాలు, క్రైస్తవత్వం అంటే ఘనమైన బట్టలు వేసుకోవటాలు, క్రైస్తవత్వం అంటే లగ్జరీ కారులో రావడం. నో! మా అమ్మకు మాట చెప్పేది, నువ్వు క్రైస్తవుడైనందుకు ఏం పోగొట్టుకున్నావు? నువ్వు క్రైస్తవుడైనందుకు ఏమి నష్టపోయావు? నువ్వు క్రైస్తవుడైనందుకు ఎంత కరిగిపోయావు, ఎంత కోల్పోయావు, ఎంత నష్టపోయావు, ఎంత రూపాన్ని కోల్పోయావు. దిస్ ఇస్ క్రిస్టియానిటీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటిదాకా మీరు విన్న క్రైస్తవత్వానికి అర్థం వేరు. నేనేం చెప్తాను, రండి మీ అప్పులు పోతాయి, రండి మీ రోగాలు పోతాయి, రండి ఇళ్ళు కట్టుకుంటారు. మొత్తం క్రైస్తవత్వం వీటితో ముడిపడలేదు. నువ్వు క్రీస్తుకు దగ్గర అయ్యే కొలదే, క్రీస్తును సమీపించే కొలదే క్రీస్తు విలువ నీకు తెలుస్తుంది. వాక్యం చదివే కొంది జీవిత విలువ తెలుస్తుంది. వాక్యము చదివే కొంది, వాక్యమును ప్రేమించే కొలది ఎలా బ్రతకాలో తెలుస్తుంది. దట్స్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వం అంటే సంపాదించుకోవడాలు, క్రైస్తవత్వం అంటే లగ్జరీ లైఫ్ గడపడాలు, క్రైస్తవత్వం అంటే ఘనమైన బట్టలు వేసుకోవటాలు, క్రైస్తవత్వం అంటే లగ్జరీ కారులో రావడం. నో!